రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కులగణన పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఒక్కో ఎన్యూమరేటర్కు 10,000, సూపర్వైజర్కి 12,000, మండల్ నోడల్ ఆఫీసర్కి 15,000 గౌరవ వేతనంగా ఇచ్చామని దాదాపు 160 కోట్లు ఖర్చయిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో నిజాలు వేరేలే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎన్యూమరేటర్లకు డబ్బులు ముట్టలేదని ఆందోళన చేస్తున్నారు. కనీసం ఎప్పుడు వేతనం చెల్లిస్తారో చెప్పాలని వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను ఎన్యూమరేటర్లు అర్జిస్తున్నారు. 160 కోట్ల రూపాయలు వెచ్చించామని ప్రభుత్వం చెప్తున్నా కాకి లెక్కలకి ఎన్యూమరేటర్లకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏమైనేమో 160 కోట్లు, డిప్యూటీ సీఎం ఏమో మేము ఇంత ఖర్చు పెట్టాం దీనికోసము, ఒక్కొక్క ఎన్యూమరేటర్కు 10,000, సూపర్వైజర్కి 12,000, మండల్ నోడల్ ఆఫీసర్కి 15,000 అని ఇచ్చామని చెప్పి దీనికి గాను 160 కోట్లు ఖర్చు అయిందని డిప్యూటీ సీఎం చెప్పిండు. మరి ఇక్కడ చూస్తేనేమో వాళ్ళ అధికారులకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. ఇక ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పైసా రాకపోవడంతో ఖర్చు పెట్టిన 160 కోట్లు ఎక్కడికి పోయాయని సమాధానం చెప్పాలని ప్రభుత్వ అధికారులు నిలదీస్తున్నారు. రకరకాల స్కామ్లకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి 160 కోట్ల స్కామ్ చేయడానికి పెద్ద కష్టమేమి కాదని, అంటే ఎన్నో స్కామ్లు ఉన్నాయి, దాంట్లో వీళ్ళు దీన్ని కూడా డిస్ప్లే చేసి చూడండి. ఈ వాట్సాప్లకు సంబంధించి డబ్బులు రాలేదని వాళ్ళ అధికారులను అడుగుతుంటే, అంటే ఇక్కడ పై లెవెల్లో చెప్పే మాటకు ఒక తీరుగుంది, ఈ కిందకు వచ్చేసరికి ఏం జరుగుతుంది అసలు? పోనీ మేము చాలా గొప్పగా చేశామని చెప్పారు. మళ్ళీ ఈడ చూస్తే పరిస్థితి ఏమో స్వయాన ఈ మాట డిప్యూటీ సీఎంఏ చెప్పిండు కదా, మేము ఇంతమందిని పెట్టాము, ఇంత ఖర్చు అయింది, ఓవర్గా 160 కోట్లు మేము ఈ సర్వే కోసం పెట్టినామని చెప్పారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఈ 120 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి? మళ్ళీ మరి రీసర్వే 100కు 100% అక్యురేట్ అని చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది? తెచ్చిరు, అసెంబ్లీలో పెట్టిరు, దాని మీద ఒకవైపు చెప్తున్నారు ఎక్కడ పోయింది, 21 లక్షల మంది దగ్గర కదా బీసీలు, ఏమైందని చెప్తే కాదు మీరు చేసింది కాదు, మేము చేసిందే చాలా గొప్ప అని గింజుకొని చెప్పారు. తీరా చూస్తేనేమో 160 కోట్ల స్కామ్ కనపడుతుంది. మళ్ళీ రీసర్వే అనేసి డిప్యూటీ సీఎంఏ చెప్పిండు. సో ఇప్పుడు కూడా దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందనేది. ఇదే మేము ప్రతి వార్త నిజంగా మీ ముందు పెడుతున్నాం. ఈ నిజాన్ని తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే ఇది ఫేక్. సింపుల్గా ఒకటి, మా నుంచి వచ్చే న్యూస్ ఏదైతే ఫేక్ అని చెప్తారో అది 100కి 100% నిజం. వాళ్ళు పెడుతుంటారు కదా, ఇప్పుడు విజయారెడ్డి ఉంది, విజయారెడ్డిని ఏదైనా వార్త వేస్తే ఏం చేస్తారు, అది ఫేక్ న్యూస్ అని వేస్తారు. నేను మొన్న ఎక్స్లో ఒక ఐటెం పెట్టినాను, ఏది గత 1 ఇయర్కి సంబంధించిందని వీళ్ళు మాట్లాడుతారు కదా, సంవత్సరం క్రితమైన అట్లనే కొట్టుకుంటున్నారు బస్సులో, ఇప్పుడు కూడా అదే కొట్టుకుంటున్నారు కదా. సంవత్సరం అర్థమైందని చెప్పేది వాళ్ళు, నువ్వు సంవత్సరం క్రితం తెచ్చి వీడియో తీసి పెట్టుడు కాదంటారు కదా, మరి సంవత్సరం క్రితం ముచ్చట్లన్నీ మీరు ఇప్పుడు చేస్తలేరా? కాళేశ్వరం మరి పాత ముచ్చట కదా, మరి ఇప్పుడు కొత్త ముచ్చట్లాగా తెరపైకి తీసుకొచ్చి ఎందుకు చూపిస్తున్నారు? పాతవే కదా, సంవత్సరం కింది నుంచి మరి మీరెందుకు చెప్తున్నారు అది ఆ ముచ్చట్ని? బస్సుది కూడా కంటిన్యూ అవుతుంది సమస్య మీరు సమస్య ఉందని ఎట్లయితే చెప్తున్నారో పాత ముచ్చట్లు కళ్ళ ముందు కనపడుతుంది కదా. బస్సులలో పొల్లుగా కొట్టుకుంటున్నారు ఆడోళ్ళు, దాన్ని పెడితే మీకేమంత నొప్పి వచ్చింది? మరి అంటే మీరు చెప్తేనేమో వాస్తవమా, మేం చెప్తేనేమో తప్పైందా? కొంచెమన్నా నిజాన్ని విని నిజాన్ని కొంచెం స్వీకరించే మనస్తత్వాన్ని మీరు పెట్టుకోండి. మీరు పెట్టేదానికి మాహా అంటే న్యూస్కి డబ్బులు, మీరు ఎంత గింజుకున్నా, మీరు ఏం చేసినా మేము వార్తలు చేస్తూనే ఉంటాం. నిజమైన నిఖార్సైన ప్రజల కోసము వార్తలు చేస్తాము. ప్రజల కోసము మేము ఎన్ని మాటలైనా పడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల సమస్యల్ని మేము బాజాబ్తా తీసుకొచ్చి మీడియాలో బయట పెడతాము. వార్తాలు అది అంకెల రూపంలో పెడతామా, లేకపోతే అక్షరాల రూపంలో పెడతామా, లేకపోతే మాటల రూపంలో పెడతామా, కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి మేము ఏ విధంగా వెనకాడము. మీరు ఎన్ని వీడియోలు మా మీద చేసినా మేము మరింత ఉత్సాహంతో చాలా బాగా వీడియోలు చేసి మేము ముందు పెడతాం. నిజము, నిఖార్సైన వార్తలు. ఓకే.